నాకు మేనేజర్ బాగా చెప్తూ ఉంటే సిజ్జి అంటుంటది అంటే సేవ ద టైగర్స్ తర్వాత ఎన్నో సినిమాలు రావాలండి, ఎన్నో అన్నా అంటే నేను ఫోన్లు ఎత్తాను సార్. ఎన్ని పోయా సినిమాలు, ఎన్ని సినిమాలు ఆ ఎత్తని కాల్స్ లో ఎన్ని సినిమాలు పోయాయి. మేనేజర్ పెట్టుకున్నా సారీ. మనం మనుషులకి మేనేజర్ అనే సంబంధాలు వచ్చాక తెరపడుతుంది. ఈయన ఎంత మంచి గుడ్ పిఆర్ఓ సార్, నేను అంత బెస్ట్ పిఆర్ఓ. నో సోషల్ మీడియా అంటే లేదమ్మా, అంటే ఇప్పుడు ఒక మేల్ కు ఉండే అడ్వాంటేజ్ ఫిమేల్ కి ఎప్పుడు ఉండదు. అవును సార్, నా విషయం మేలు జనరల్ గా అన్ని చోట్లకి తిరిగే ఫ్రీ విల్ ఉంటుంది. అలాగనే ఆడపిల్లలు తక్కువగా లేరు. ఈ రోజున రాత్రి మిడ్-నైట్ 1 o'clock కి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న అమ్మాయిలు బైక్ మీద వస్తున్నారు ఈ రోజున. ఎక్కడో దిశ కేసు లాంటి జరగడం అనేది కేవలం దురదృష్టం. అవును సార్, చాలా దురదృష్టం ఆ పిల్ల ఆ విధంగా చచ్చిపోవడం. కానీ బట్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ అండ్ కమింగ్ ఇన్ ది మిడ్ నైట్స్, హెల్మెట్లు పెట్టుకుని వస్తున్నారు. అండ్ ఆ చెయ్యలేని పని ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ సినిమా ఆఫీస్ ఎంత బెస్ట్. నీకేమో ఆయన మేనేజరు, ఆయనకేమో నువ్వు మేనేజర్. అయిపోయింది ఇద్దరు దయచేసి అందరు వినండి, విజ్ఞప్తి ఇది. అంటే ఫోన్లు ఎత్తకపోతే మీ ఆవిడకి ఎందుకు అంత అహంకారం, ఫోన్లు ఎత్తదు. నేను కలిసినప్పుడు కూడా నన్ను అంటారు, నీకెందుకే అంత పొగరు, నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తావు? పొగరు అట్లా ఇట్లా అని కాదు. నేనేంటంటే 1,00,000 రూపాయలు పెట్టి నేను ఫోన్ కొనుక్కున్నా. నేను ఆ ఫోన్ వాడుకోవాలనుకుంటా కానీ ఆ ఫోన్ నన్ను వాడుకోవాలనుకోలే. దానికి పెడితే అడిక్ట్ అయిపోతాను నేను. నాకు అది అంత ఈ మధ్య ఇంకా పాప అంటే ఫోన్ కాల్స్ తను భయపడే, అంటే అలాంటి డిసింట్రెస్ట్ నువ్వు డెవలప్ చేసుకున్నావు అంటే కొన్ని ఫోన్ కాల్స్ అయినా నిన్ను బెదిరించుంటుంటాయి, భయపెట్టుంటాయి. అయ్యో చిచి అట్లే ఏం లేదా? మామూలుగా నేచురల్ మీరు చూసేది కేవలం 70%, 30% తెలంగాణ శకుంతల దాగుంది. అవునా? సినిమాలో శకుంతల ఫోన్ చేసి ఎవరైనా సరే అలా పేరా లేకపోతే నేను పలానా అని చెప్పకుండా ఆట పట్టేయడానికైనా సరే నాకు ఎవరైనా చేసిందంటే వాళ్ళకి ఇంకా దినం పెట్టినట్టే. టక్కున వచ్చేస్తుంది, టెంపర్ వచ్చేసి వెళ్తుంటే కొంచెం పాపం అలా ఏం లేదు. కానీ సుజి నుంచి నేనే సుజాత గారికి అదే హిట్ సినిమాతో హిట్ టీవీకి వచ్చావు కాబట్టి చెప్పేస్తా. హిట్ కొట్టి హిట్ టీవీలో హిట్ పేరుగా ఇద్దరం కూర్చున్నాను కాబట్టి ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి నేనే సుజాత గారి మేనేజర్ అండి. పర్సంటేజ్ ఏం తీసుకోను, క్లారిటీ డైరీ పాడు చేయను. ఎందుకంటే 2025 ఇంకా 10 రోజుల్లోనే ఉంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, మీకు హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. త్వరలో ఇలానే కూర్చొని 2వ సినిమా గురించి ప్రస్తావిస్తాం. త్వరలోనే కొత్త సంవత్సరంలో కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేస్తాను. చేయబోతున్నావా? చేస్తా గురు. గ్యారెడీ తెలియనప్పుడు దూరం నుంచి చూసుకోండి. ఇప్పుడు మొత్తం గ్యారెడీ తెలిసింది. ఇందులోకి వెళ్ళి ఆడుకుంటున్నాను. ఆడుకున్న నేను ఆడుకోవాలి కదా. డెఫినెట్ గా అందరు ఆశిస్తులు నాకు ఇలానే ఉండాలి. నా సినిమా మొదటి నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు ఎవరైతే వచ్చి అనసూయమ్మ దగ్గర నుంచి, రోజామ్మ దగ్గర నుంచి, సాయి రాజేష్ గారి వరకు, చంద్రబాబు గారి దగ్గర నుంచి, హరీష్ రావు గారి వరకు ఎవరైతే ఇంక్లూడింగ్ సార్ మీతో సహా నా ఈ విజయానికి మీరందరి ఆశీర్వాద వచనాలే నన్ను ఈ రోజుకి నిలబెట్టాయి. ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. రాకింగ్ రాకేష్, నువ్వు ఎప్పుడు మంచి దేవశ్రీ ప్రసాద్ లాగా నువ్వు కూడా మరో రాక్ స్టార్ గా, నటుల్లో రాక్ స్టార్ గా ఎదగాలని హిట్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. అండ్ యూ హ్యావ్ గాట్ ఎ వండర్ఫుల్ కంపెనియన్. సుజాత లాంటి వైఫ్ దొరకడం కూడా నీ అదృష్టం. ఏమ్మా, ఎందుకంటే బికాస్ ఇందులో ఉండే న్యూయాన్సెస్, ఇందులో ఉండే ఇంట్రికసీస్, డిఫికల్టీస్ ఇవన్నీ కూడా నీకు తెలుసు. అది తెలియక పాడైన వాళ్ళు, భార్యల వాళ్ళ దెబ్బతిన్న వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో అటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మేరకి నువ్వు చాలా బెస్ట్ అడ్వాంటేజ్ రాకింగ్ రాకేష్ కి. అండ్ వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ ఇయర్స్.
చాలా మంచి సక్సెస్ఫుల్ జంటగా మీరు కంటిన్యూ అవ్వాలి. మీ పేరున లాట్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్స్ రావాలని థ్యాంక్ యూ సార్. కోరుకుంటూ సీరియస్లీ అంటే ఇవాళ మీతో ఇట్లా కూర్చొని ముచ్చట పెట్టు నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వైబ్ అర్థమైతుంటది. నేను చేసిన ప్రొఫెషనల్ కి సీనియర్ మీరు, అట్లాంటిది మిమ్మల్ని మీతో కూర్చొని మా మనసులో ఉన్న మాటలన్నీ మీతో షేర్ చేసుకున్నాడు హిట్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అన్నమాట. ఇప్పుడు ఏంటి ఈ సినిమా నెక్స్ట్ థియేటర్ లో రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, నీ మొహం వెలిగిపోతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ గా ఏమీ లేవు, నువ్వు న్యాచురల్ గానే వెలుగుతుంది అంటే కాబట్టి నీకు బాగానే బాక్సులు ఫుల్ అయ్యాయి బద్దలైపోవాలి. అందులో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఓటీటీలకి వెళ్తున్నదా? వెళ్తుంది గురుగారు. ఆల్రెడీ మొన్న సక్సెస్ మీట్ లోనే శ్రీనివాస్ బాలబొమ్మల గారు ఆహా మూవీస్ హెడ్ ఓకే, ఆయన వచ్చి అధికారికంగా ఆహాలో రాబోతుంది త్వరలో అని ప్రకటించడం జరిగింది. పుష్ప ఉన్న టైంలో కూడా 3 వారాలు థియేటర్ ని నడిపించినట్టు ఘనత శ్రీనివాస్ గౌడ్ గారు. సంధ్యాలో కూడా 3 వారాలు మన సినిమా చాలా గొప్ప విషయం. 3 వారాలు అటువంటి వాళ్ళు రేపు ఏంటనుకున్నావు, పెద్ద పెద్ద సెన్సేషనల్ హిట్ అన్నమాట 3 వారాలు అంటే. కాకపోతే కొన్ని జిల్లాల్లో అర్బన్ వరకు వెళ్ళింది కానీ రూరల్ ప్రాంతాల్లోకి సినిమా వెళ్ళలేకపోయింది. అంటే వెళ్ళకపోవడానికి కారణం ఇంకా ప్రత్యేకమైన కారణం ఏం లేదు, ఎందుకంటే అంత కెపాసిటీ నీకు ప్రొడ్యూసర్ గా అన్ని థియేటర్లు, ఇది బిగినింగ్ కదా, లేదు ఇప్పుడు బిగినింగ్ కదా, అన్నప్రశ్న నాడే ఆవకే తెలియవుగా. అవును సార్, లాజిక్. సో అలా ఆ కోరిక కూడా త్వరలో ప్రతి ఇంట్లో ప్రతి అవ్వ గాని అక్క గాని చెల్లి గాని అందరూ నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు నేను బాగుంటే చూసి ఆనందపడే ప్రతి ఒక్కరు ఒక రోజు ఆదివారం రోజున చక్కటి భోజనం పెట్టుకొని వారి సొంత ఇంటి తెరలో నా సినిమాని ఆహా ద్వారా చూసే రోజు త్వరలో వస్తుంది. ఎప్పుడంటే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్? ఈ వీక్ లో అయిపోతుంది. ఈ వీక్ లో అవుతుంది. సో వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్ని చూసుకొని డేట్ ఇస్తారు మనకి. వెరీ సో గుడ్. డెఫినెట్ గా ఆహాలో వస్తుంది. మీ అందరూ థియేటర్ లో నన్ను ఎలా అయితే ఆశీర్వదించారో ఇది కూడా నాకు థియేటర్ తో సమానం, ఇదే థియేటర్ తో సమానం. ఎందుకంటే అక్కడికన్నా నాకు డబ్బులు ఇక్కడే మనం ఎక్కువ ఇక్కడ అసలు లైమ్ లైట్ లోకి వచ్చింది ఇక్కడ బుల్లితెర నుంచే. ఇంకా పైగా నీకు అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే యూఆర్ ఫ్యామిలీ స్టార్, ఇంట్లో నిన్ను చూడడం బాగా అలవాటు అందరికి. సో దే మోర్ ఎంజాయ్ నవ్ ఆన్ ఓటీటీ. సినిమాకి అంత మంచి పేరు వచ్చింది కాబట్టి ఓటీటీలో దాని తాలూకా పుల్ ఇంకా ఎక్కువ ఉంటుంది 100%. అందరిని పేరు పేరున నా సినిమాని ఇంట్లో చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఈ ఇద్దరు దంపతుల తాలూకా విజయవంతమైన ప్రయాణం, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు ఎన్నో. జీవితం అన్నది బతికే ఒక పండగ సినిమా టైటిల్ లాగా. దే మస్ట్ లివ్ వెరీ హ్యాపీలీ ఆల్ ద వైల్.